హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. మిత్రులారా, ఈరోజు మనం ఆ మహాశివుని యొక్క మహాపురాణ గాథ విందాం రండి. అయితే ఈ విశ్వం మాటలతో వివరించలేని ఒక శక్తి దాగి ఉంది. ఆ శక్తి ఆ మహాశివుడు. ఆయన ఆది కాదు, అంతము కాదు. ఆయన రాజు కాదు, భిక్షాటనుడు కూడా కాదు. ఆయన తండ్రి కాదు, కొడుకు కాదు. కానీ అన్నింటికి మూలం, అన్నింటికి గమ్యం ఆ మహాశివుని మహిమలు మనకు తెలియజేసే ఈ అమృత గ్రంథమే ఈ మహాశివ పురాణం. ఈ శివ పురాణంలో ఏమి దాగి ఉందో ఇప్పుడు చూద్దాం రండి. శివ పురాణం ఒక కేవలం పుస్తకం కాదు, అది ఒక జ్ఞానం, అది ఒక గ్రంథం. మనిషి జన్మ ఎందుకు వచ్చిందో, దుఃఖం ఎందుకు వస్తుందో, మరణం తర్వాత ఏమవుతుందో, మోక్షం ఎలా సాధ్యమవుతుందో, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ శివ పురాణ గాథలో దాగి ఉన్నాయి. ఓం నమః శివాయ. ఆది కాలంలో ఈ సృష్టి కూడా ప్రారంభం కాలేదు. బ్రహ్మ కూడా పుట్టలేదు. విష్ణువుకి రూపం లేదు. అప్పుడు అంధకారంలో ఒక అపారమైన జ్యోతి వెలిగింది. ఆ జ్యోతే ఈ శివలింగం. బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతి యొక్క ప్రారంభం, అంతం వెతికారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, నన్ను వెతకవద్దు, నన్ను నమ్ము. అదే శివతత్వం. బ్రహ్మకి అహంకారం, విష్ణువుకి సందేహం. ఈ ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే యుద్ధం. అప్పుడు శివుడు అనంత జ్యోతిగా ప్రత్యక్షమయ్యాడు. అహంకారాన్ని తగ్గించడానికి అదే లింగోద్భవం. అయితే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, అహంకారం ఉన్న చోట శివుడు నిల్వడు. చంద్రశేఖరుడు అయిన శివుడు. చంద్రుడు అహంకారంతో తన భార్యలను అవమానించాడు. దక్ష ప్రజాపతి శాపంతో చంద్రుడు క్షయరోగానికి గురయ్యాడు. అప్పుడు చంద్రుడు శివుని శరణు వేడాడు. శివుడు కరుణించాడు. చంద్రుడిని తన శిరస్సుపై ఉంచుకున్నాడు. అందుకే ఆ శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. శివుడు శరణు వచ్చిన వాడిని ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఇదే మనకు చెప్పే నీతి. నాగం అంటే భయం, నాగం అంటే విషం. కానీ శివుడి కంఠంలో నాగం ఒక అలంకారం. ఎందుకు? భయం కూడా శివుని పాదాల దగ్గర శాంతిగా మారిపోతుంది. విషం కూడా శివుడి కరుణతో అమృతంగా మారుతుంది. సముద్ర మదనంలో కాలకుట విషం బయటికి వచ్చింది. దేవతలు అందరూ భయపడ్డారు. అసురులు పారిపోయారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. లోకాలను కాపాడేందుకు విషాన్ని తాగాడు. కానీ దాన్ని కంఠంలోనే ఆపాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. తన బాధను దాచుకొని ఇతరులను కాపాడేవాడే నిజమైన దేవుడు. ఓం నమః శివాయ. పార్వతీ కళ్యాణం. శివుడు వైరాగ్యానికి ప్రతీక, పార్వతి ప్రేమకు ప్రతీక. ఈ ఇద్దరి కలయికే సృష్టి సమతుల్యత. పార్వతి తపస్సు చేసింది ఏళ్ళు తరబడి. శివుడు పరీక్షించాడు కఠినంగా. కానీ చివరికి ప్రేమ ముందు శివుడు కూడా ఓడిపోయాడు. నిజమైన ప్రేమ ముందు దేవుడు తల వంచుతాడు. గణపతి ముందు పూజలు పొందేవాడు. కుమారస్వామి అసుర సంహారకుడు. శివపురాణం చెబుతుంది, ధైర్యం కావాలంటే కుమారస్వామిని ప్రార్థించు, విజ్ఞానం కావాలంటే గణపతిని నమస్కరించు. ఓం నమః శివాయ. కానీ ఈ ఇద్దరికి మూలం ఒకటి, ఆ మహాశివుడు. మార్కండేయుడు అల్పాయుష్యుడు. మరణం సమీపించింది. యముడు వచ్చాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని వదలలేదు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. యముణ్ణి శిక్షించాడు. శివభక్తికి మరణం కూడా ఓడిపోయింది. శివుడు ఆలయంలో మాత్రమే ఉండడు. శివుడు విగ్రహాలలో మాత్రమే ఉండడు. నీవు నిజాయితీగా ఉంటే అక్కడే శివుడు. నీవు అహంకారాన్ని వదిలితే అక్కడే శివుడు. నీ సహనం చూపితే అక్కడే శివుడు. ఓం నమః శివాయ. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మనసులో చెప్పండి, ఓం నమః శివాయ. ఈ మంత్రం నొప్పిని వింటుంది, నీ కన్నీళ్లను తుడుస్తుంది, నీ భయాలను కాల్చేస్తుంది. ఎందుకంటే శివుడు దేవుడు కాదు, శివుడు ఒక అనుభూతి. ఓం నమః శివాయ. దక్షుడు శివుడిని అంగీకరించలేదు. అతని దృష్టిలో శివుడు ఒక భిక్షాటనుడు, ఒక వైరాగి. అందుకే శివుడిని అవమానిస్తూ ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. కానీ తన తండ్రి అవమానాన్ని పార్వతి తట్టుకోలేకపోయింది. ఆమె యజ్ఞాగ్నిలో లయమైపోయింది. ఆ క్షణంలో శివుడు మౌనంగా లేడు. అతని జటాజుటం నుంచి ఒక ఉగ్రరూపం జన్మించింది, వీరభద్రుడు. యజ్ఞం ధ్వంసమైంది. అహంకారం నేల చూపులు చూసింది. శివుడు శాంతిగా ఉంటే కరుణ, కోపిస్తే కాలమే భస్మం.
ఓం నమ శివాయ. శివుడు నర్తించినప్పుడు అది సాధారణ నృత్యం కాదు, అది కాలాన్ని కంపించే నాట్యం. భూమి వణుకుతుంది, ఆకాశం చీలుతుంది, కానీ ఆ నాశనంలోనే క్రొత్త సృష్టికి విత్తనం పడుతుంది. శివపురాణం ఇదే చెబుతుంది. శివుడు నాశనం చేస్తాడు, కానీ ద్వేషంతో కాదు, కొత్త జీవితానికి మార్గం చూపడానికి. శివుడు ఒంటరిగా కాదు, పార్వతి లేకుండా కాదు. అందుకే ఆయన నారీశ్వరుడు, అర్ధశివుడు, అర్ధశక్తి. పురుషత్వం స్త్రీతత్వం కలిసినప్పుడే సృష్టికి ముందుకు సాగుతుంది. ఈ తత్వం మనకు చెప్పేది ఒకటే, స్త్రీని తక్కువ చేస్తే శివతత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఓం నమ శివాయ. శివుడు కైలాసంలోనే కాదు, భూమిపైన కూడా ఉంటాడు, ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో. ప్రతి లింగం ఒక గాథ, ఒక అద్భుతం, ఒక అనుభూతి. భక్తితో అడుగు పెట్టిన వాడికి శివుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. నంది మాట్లాడడు, కానీ అన్నీ వింటాడు. శివుడికి ఎదురుగా ఎప్పుడూ నందే ఉంటాడు. నంది మనకు చెప్పేది ఒకటే, మాటలు తగ్గించి భక్తిని పెంచు. నిజమైన భక్తి నిశ్శబ్దంగా ఉంటుంది. ఓం నమ శివాయ. హిమాలయాల్లో ధ్యానంలో కూర్చున్న శివుడు కళ్ళు మూసుకున్నాడు, కానీ లోకాన్ని గమనిస్తున్నాడు. మనసును జయించగలిగితే శివుడు దూరంగా ఉండడు. శివపురాణం ఒకటే చెబుతుంది, మనసే బంధనం, మనసే విముక్తి. చాలామంది అడుగుతారు, నేను శివుడిని నమ్ముతున్నా, ఎందుకు కష్టాలు వస్తున్నాయి? శివపురాణం సమాధానం చెబుతుంది, శివుడు శిక్షించడు, శివుడు తీర్చిదిద్దుతాడు. బంగారం అగ్నిలోనే మెరుస్తుంది, భక్తి పరీక్షలోనే పక్వం అవుతుంది. ఓం నమ శివాయ. ఈ 5 అక్షరాల పంచభూతాల ప్రతీక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ మంత్రం నీ మనసును శుద్ధి చేస్తుంది, నీ కర్మలను కరిగిస్తుంది. శివుడు నీ కష్టాన్ని తీయకపోవచ్చు, కానీ ఆ కష్టాన్ని భరించే శక్తి మాత్రం ఇస్తాడు. శివుడు నీ కన్నీళ్లను ఆపకపోవచ్చు, కానీ ఆ కన్నీళ్లకు అర్థం ఇస్తాడు. అందుకే శివుడు భక్తుల దేవుడు. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీవు ఓడిపోయినట్టు అనిపించినా, ఒక్కసారి మనసులో చెప్పు, శివ నువ్వున్నావు కదా నాకు, అంతే. ఆ మౌనంలోనే శివుడు వినిపిస్తాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తులారా, ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.